ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తికంగా సమర్పిస్తున్న నాదనీరాజనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో వరంగల్ జిల్లా వాస్తవ్యులు శ్రీ వేదవ్యాస శ్రీరామ్ భట్టర్ భాగవతార్ గారు పాల్గొంటున్నారు. వీరు ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో మనందరికీ అన్నమయ్య హరికథ గానామృతాన్ని వినిపించబోతున్నారు. అప్పలాయిగుంట కనుమలూరి జగన్నాథం గారి వద్ద హరికథ శిక్షణ తీసుకొని దేశ విదేశాలలో తమ హరికథ గానామృతంతో అందరి ప్రశంసలు అందుకున్నారు శ్రీ వేదవ్యాస శ్రీరామ్ భట్టర్ భాగవతార్ గారు. వీరికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరికి ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో వాద్య సహకారం అందిస్తున్నవారు వయలిన్ శ్రీ రెడ్డి రాజుబాబు గారు, మృదంగం శ్రీ పులికంటి నరసింహన్ గారు, తబలా శ్రీ మంజునాథ స్వామి గారు. మరి ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో అన్నమయ్య హరికథ గానామృతం ఆస్వాదిద్దాం. ఆ శ్రీవారి కృపకు పాత్రలమవుదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. యశద్వరదవక్త్రాద్యా పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా. భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా. పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన, నరమృగ శరీర నమో నమో, నమో నరమృగ శరీర నమో నమో, నారాయణతే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూపా. ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూపా. వేదోద్ధర తిరువెంకట నాయక, వేదోద్ధర తిరువెంకట నాయక, నాద ప్రియతే నమో నమో, వేదోద్ధర తిరువెంకట నాయక, నాద ప్రియతే నమో నమో, నమో నాద ప్రియతే నమో నమో, నారాయణతే నమో నమో, భవనారద సన్నుత నమో
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద, వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద. సాక్షాత్ భగవద్బంధువులారా, పరమ పవిత్రమైనటువంటి కలియుగ వైకుంఠంలో స్వామి సన్నిధిలో ఈ నాద నీరాజన కళా మంటపంలో హరికథా గానం చేసే భాగ్యాన్ని కల్పించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక సవినయ సాష్టాంగ నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఈ రోజున ఒక మహానుభావుని, ఒక మహాభక్తుని చరిత్రను గానం చేస్తున్నాను. ఆయన ఎవరో కాదు, తొలి తెలుగు వాగ్గేయకారుడు, నందకాంశ సంభూతుడు, పద కవితా పితామహుడు, ద్రవిడ ఆగమ దీపకుడు, మొట్టమొదటిసారిగా తెలుగు లోపల సంకీర్తన అనే ప్రక్రియను మనకు అందించినటువంటి మహానుభావుడు ఆయనే శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్య స్వామి వారి పవిత్ర చరిత్రను వీలున్నంతలో గానం చేస్తాను. శ్రద్ధాళువులై కథాగానాన్ని విని స్వామివారి నిర్హేతుక కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ కథాగానం ప్రారంభం చేస్తున్నాను. పరమ పవిత్రమైనటువంటి ఈ తిరుమల క్షేత్రానికి ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి కడప జిల్లాలో రాజంపేట తాలూకాకు 5 మైళ్ళ దూరంలో తాళ్లపాక అన్న గ్రామం ఉన్నది. అక్కడ పుట్టాడు మహానుభావుడు, మనం చెప్పుకోబోయే మహానుభావుడు అన్నమయ్య. అక్కడే ఎందుకు పుట్టవలసి వచ్చిందయ్యా అంటే, ఆ గ్రామంలో వేదాంగ పారంగతులు ఉండేవారట, నియమనిష్ట గరిష్ఠులు ఉండేవారట. ఇంటి ముందరికి ఎవరైనా వచ్చి అమ్మా ఆకలవుతుందమ్మా పట్టెడు అన్నం పెట్టమ్మా అంటే వెళ్ళవయ్యా అనేవాళ్ళు లేరటండి. మనం నామాలు ఇట్లా పెట్టుకున్నా ఇట్లా పెట్టని జన్మ వృధా అని వారందరికీ తెలిసేమో. అన్నార్తులై వచ్చిన వారికి 10 మందికి భోజనం పెట్టండి ఎవరు భోంచేసేవాళ్ళు కాదట ఆ గ్రామంలో. అలాంటి పరమ పవిత్రమైన ఆ తాళ్లపాక గ్రామంలో అందుగలడొక భూసురుడు ఆర్యనుతుడు, నందవర వంశ తిలకుడ మందయశుడు, విష్ణు కైంకర్య నిరతుడు, వేదవేది అనఘచరితుడు, నారాయణాఖ్యుడతడు. ఆ తాళ్లపాక గ్రామంలో నందవరైక బ్రాహ్మణ వంశానికి చెందిన నారాయణుడు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడుట. వాళ్ళ వంశంలో కొన్ని తరాలు గడిచిపోయినాయి. చివరిగా జన్మించాడు నారాయణ సూరి అనే మహానుభావుడు. ఈయనే మన అన్నమయ్య తండ్రి. ఈ నారాయణ సూరి కూడా మహా విద్వాంసుడై లక్కమాంబ అనే ఒక పుణ్యాంగనను వివాహం చేసుకున్నాడు. సంసారం చక్కగా సాగుతోంది. భగవంతుడి దయ వల్ల ఏ విధమైన కొరత లేదు. కానీ ఆ దంపతులు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారట. ఎందుకయ్యా అంటే వారికి సంతానం లేదు. సంతానం కొరకు కొలవని దేవత లేరటండి. మరీ లక్కమాంబ మహా పుణ్యాత్మురాలు, మహా పతివ్రత శిరోమణి. కనిపించిన చెట్టుకు పుట్టకు గుట్టకు నమస్కారం చేసుకుంది. చివరికి మన పల్లెటూళ్ళలో వస్తారు, సంతాన మూలికలు కడుతుంటారు. 7 కొండల ఎంకన్న భద్రాద్రి రావన్న తాయెత్తు గడత చూసుకో తల్లి కొడుకు ఠక్కున పుట్టాల అని సంతాన మూలికలు కట్టిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని ఆ ప్రయత్నం కూడా చేసింది. అయినా లాభం లేకపోయింది. ఇక ఆ దంపతులు ఒకటే అనుకున్నారు, కలవు వెంకటనాయక. ఈ కలియుగంలో మనల్ని అందరినీ రక్షించటానికి ఈ 7 కొండల మీద వెలిసి ఉన్నాడే వెంకటేశ్వరుడు, ఈయనే మనల్ని కరుణించాలి అనుకున్నారు ఆ దంపతులు. ఎందుకంటే ఈయన కోరిన వరాలు తీర్చే కొండంత దేవుడు కదా, పుట్టు గొడ్రాళ్లకు బిడ్డనిచ్చే గోవిందుడు అని బిరుదులున్నాయి కదా. ఈ స్వామే మనల్ని కరుణించాలనుకుని ఒక శుభముహూర్తాన కాలినడకతో బయలుదేరి తిరుమల చేరుకున్నారు. స్వామివారి దర్శనం చేసుకున్నారు. మనసు నిండా సంతానం కొరకు ప్రార్థన చేసుకుని ఈ కొండ మీద నిద్ర చేశారటండి. ఇది సామాన్యమైన కొండ. ఎన్నో మహిమలకు ఆలవాలమైన ఈ తిరుమల కొండ మీద ఆ దంపతులిద్దరూ నిద్ర చేస్తుంటే ఒక వింత జరిగిందటండి. అదిగో ఆ శ్రీమన్నారాయణమూర్తి, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ దంపతులిద్దరికీ ఒకేసారి స్వప్నంలో కనిపించి చెప్తున్నాడట, నారాయణ సూరి ఎందుకయ్యా బాధపడతావు? మీ వంశ ప్రతిష్టలను దిగ్దిగంతాలకు వ్యాపింపచేసే కుమారుడు నా అంశతో జన్మిస్తాడయ్యా, బాధపడకు అని అంతర్ధానమైపోయాడట. అదే సమయంలో లక్కమాంబ కనిపించి చెప్పాడట, అమ్మా లక్కమాంబ బాధపడకు తల్లి, నీకు సంతానం కలుగుతుందని. ఎప్పుడైతే స్వామివారు చెప్పారో ఇక వారికి నిద్ర పట్టలేదండి. ఒకేసారి మేలుకొన్నారట. తెల్లవారుజాములో
4 గంటల సమయం అటండి. బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ సమయంలో మనకేదైనా కల వస్తే తప్పకుండా జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు మనకి. ఆ స్వప్న వృత్తాంతాన్ని ఒకరికొకరు తెలియజేసుకున్నారు. మహదానందంతో తాళ్లపాక చేరుకున్నారు. కొంతకాలం గడిచిపోయింది. స్వామివారి అనుగ్రహం కలిగిన తర్వాత ఊరికే పోతుందండి. కొంతకాలం గడిచేసరికి లక్కమాంబ నెల తప్పిందటండి, గర్భం ధరించింది. రాజీవాక్షుని వరవశమున సద్వ్రత లక్కమ గర్భిణి అయి, రాజీవాక్షుని వరవశమున సద్వ్రత లక్కమ గర్భిణి అయి, తేజోనిధి గర్భస్థుని మహిమను తేజరిల్య మోదితయై, సర్వధారి వైశాఖ విశాఖను దతగూడిన పూర్ణిమను, సర్వధారి వైశాఖ విశాఖను దతగూడిన పూర్ణిమను, సర్వ జగత్పతి భక్తుడౌ తనయు సాధు చరిత్రుని కనెను, జనకుడు తనయున కన్నమయ్యయను జలజనాభు నామము, ఘనమని నిడ గురుజనుల నాగ్యముని మనమున పొంగు ప్రియంబు. లక్కమాంబ గర్భం ధరించింది. 9 మాసాలు నిండుతున్నాయి. సర్వధారి నామ సంవత్సరం వైశాఖ మాసం విశాఖ నక్షత్రంతో కూడిన నిండు పూర్ణిమ నాడు వైకుంఠంలో పెద్ద సభ జరిగిందటండి. ఆ శ్రీమన్నారాయణమూర్తి 3,000,000 దేవతలను అలా కొలువు తీర్చి, దేవతలారా, ఇదిగో నా ఆయుధమైన నందకాన్ని భూలోకానికి పంపిస్తున్నాను. ఈ నందక ప్రభావంతో ఒక మహానుభావుడు సంకీర్తన ఆచార్యుడు జన్మించబోతున్నాడని స్వామివారి ఆయుధాన్ని వైకుంఠం నుంచి వదిలితే మన భూలోకానికి వచ్చి లక్కమాంబ గర్భంలో చేరిందట. ఎప్పుడైతే ఆ నందకం లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందో ఆ శుభముహూర్తాన లక్కమాంబ 12 మగబిడ్డను ప్రసవించిందట. ఇందిరారమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అందరూ అనండి. ఆ నామమే మనల్ని కాపాడుతుంది. మరొక్కసారి ఆ భగవంతుని కొలుద్దామా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆ పిల్లవాడు భూమి మీద పడగానే భూమి తల్లి కూడా పులకించిపోయిందట. ఎన్నాళ్లకు ఒక మహానుభావుడు నా గర్భాన జన్మించినాడని. తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయండి. పెద్దల ఆజ్ఞ ప్రకారం పిల్లవాడికి అన్నమయ్య అని పేరు పెట్టారండి. భగవంతుడికి ఉన్నటువంటి అనంతకోటి నామాలలో అన్నముడు అన్న పేరున్నది. వేదాలు ఏం చెప్తున్నాయి? అహమన్నమహమన్నమహమన్నాదో అహమన్నాదహ. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని వేదాలు చెప్తున్నాయి. పెద్దల ఆజ్ఞ ప్రకారం అన్నమయ్య అని పేరు పెట్టారు. పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడటండి. ముద్దు ముద్దు మాటలు వస్తున్నాయట. లక్కమాంబ చిన్నప్పుడు పిల్లవాడికి మాటలు నేర్పిస్తున్నది. ఏం మాటలు నేర్పిస్తుందో చూద్దామా? నాన్న, అన్నమయ్య. చిన్న పిల్లవాడు రామా అనమ్మా అంటే వాడికి అర్థం కాలే. ఏమి లామా అన్నాడట. లామ కాదమ్మా, రామా అంటే బాగా చూసి రామా అన్నాడట. ఇంకొక మాట చెప్పింది, కృష్ణ. ఏం అర్థం కాలే. కృష్ణ అన్నాడు. వాడు చిన్నపిల్లవాడు కదా. కృష్ణ కాదమ్మా, కృష్ణ అంటే బాగా విని కృష్ణ, నారాయణ, మాధవ, అచ్యుత, అనంత, మురారి, శ్రీనివాస, వెంకటేశ, గోవింద అని ఆ స్వామివారి యొక్క నామాలను, స్వామివారి యొక్క లీలలను, స్వామివారి యొక్క వైభవాన్ని అలా ఉగ్గుపాలతో రంగరించి తినిపిస్తూ భక్తి తత్వంతో పెంచుతున్నదట. అలా పెరుగుతున్నాడు పిల్లవాడు. 5 సంవత్సరాల వయసులో అక్షరాభ్యాసము, ఉపనయనము ఒకేసారి గావించి పాఠశాలలో జరిపించారు. ఏకసంథాగ్రాహి అంటారు అన్నమయ్య. గురువుగారు ఒకసారి చెప్తే ఇంకా మర్చిపోవట్లేదటండి. గురువుగారు వేదం మొదలు పెట్టారట. నాన్న, ఈరోజు పురుష సూక్తం చెప్తున్నాను, విని జాగ్రత్తగా నేర్చుకోమన్నారు. అలాగే గురువుగారని గురువుగారు చెప్పిన దాన్ని మళ్ళీ చెప్తున్నాడు అన్నమయ్య. ఓం సహస్ర శీర్ష పురుష చెప్పు నాయనా అనగానే వెంటనే అన్నమయ్య ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సహస్రాక్ష సహస్రపాత్ అభూమిం విశ్వతో వృత్వా అభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం అత్యతిష్టదశాంగులం టక టక చెప్తున్నాడు. పురుష సూక్తం అయిపోయిందండి. గురువుగారు చెప్పించారు కదా నాయన, ఏది నేను చెప్పించింది మళ్ళీ చెప్పు అనగానే ఆ ఒకేసారి విన్నటువంటి అన్నమయ్య
గురువు గారు చెప్పించిన పాఠాన్ని చెప్తున్నాడు. ఎలాగా? ఓం సహస్రశీర్ష పురుషగ సహస్రాక్ష సహస్రపాద్ భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానశ్చ మహిమా అతోజ్జాయాగంశ్చ పురుష పాదోశ్చ విశ్వభూతాని త్రిపాదశ్చామృతం. టక 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 చెప్పేస్తున్నాడండి. ఒకసారి చెప్తే మర్చిపోవట్లేదట. ఒక 3 సంవత్సరాల కాలంలోనే సమస్త శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, సకల వేద సారాన్ని అవపోసన పట్టేశాడట. గురువులు తెలుసుకున్నారట, ఇక ఈ పిల్లవాడికి మనం నేర్పించవలసింది ఏమీ లేదని. అన్నమయ్యకు 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ విద్యతో పాటు భక్తి కూడా పెరుగుతున్నదటండి. ఒక్క క్షణం కూడా భగవంతుని నామస్మరణ వదిలి ఉండేవాడు కాదట. అలా బడి వదలగానే గుడికి వచ్చేవాడట. ఆ తాళ్లపాకలో చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్నదండి. ఈ అన్నమయ్య ఆ గుడికి వెళ్ళి ఆ స్వామి సన్నిధిలో నిలబడి, చెన్నకేశవ, బుజ్జికేశవ, అసలు నన్ను ఎందుకు పుట్టించావయ్యా? నా జన్మకు కారణం ఏంటి స్వామి? చెన్నకేశవ, నాకు అప్పుడే 8 సంవత్సరాలు గడిచిపోయినాయి స్వామి అంటున్నాడటండి. 8 సంవత్సరాలకే వైరాగ్యం చోటు చూస్తున్నది పిల్లవాళ్ళలో. వయసు పెరగడం ముఖ్యం కాదు, బుద్ధి పెరగాలి. అసలు నా జన్మకు కారణం ఏంటి? నన్ను ఈ భూమి మీదకి ఎందుకు పంపించావు అని దేవుడితో చెప్పుకుంటుంటే వెనక నుంచి తల్లిదండ్రులు వచ్చారటండి. అలా ఒకడే దేవుడితో మాట్లాడుకుంటుంటే తల్లిదండ్రులకు భయం అనిపించింది. పిచ్చివాడైపోతాడా అని పెద్దలను అడిగితే, ఏదైనా పనిలో పెట్టండి బాగుపడతాడంటే, ఈ నారాయణ సూరి అన్నమయ్య బాగుపడాలని చేతికి ఒక కొడవలిచ్చి, నాయనా అడవికి వెళ్ళి మన పశువులకు కావలసినంత గడ్డి కోసుకురమ్మన్నాడు. అలాగే నాన్నగారని తండ్రి గారు ఇచ్చిన కొడవలి తీసుకొని కాళ్లకు చెప్పులు వేసుకొని బయలుదేరాడు. ఇందిరారమణ గోవింద. అడవికి చేరుకున్నాడండి. ఆ ప్రకృతి సంపదకు పులకించిపోయాడు. అటువంటి దృశ్యాన్ని ఆయన తన జీవితంలో ఎప్పుడూ చూడలే. కొండగాలి వీస్తుంటే ఓంకారం వినిపిస్తున్నదట. ఆ చెట్లను ఎలా కదులుతుంటే అని కొండగాలి వీస్తుంటే ఏదో అవ్యక్తమైన, ఆత్మానందకరమైన, అద్భుతమైనటువంటి అనుభూతి ఏదో కలుగుతున్నదటండి. ఆ అడవిలో చెట్ల మీద కోయిలలు అని కూస్తున్నాయటండి. ఏదో ఆనందం కలుగుతున్నది. ఆ పక్షులన్నీ కూడా రెక్కల శబ్దాలు అని రెక్కల శబ్దాలు చేస్తుంటే ఏదో ఆనందం కలుగుతున్నది. ఈ భూమి మీద అంతవరకు తెలుగు లోపల సంకీర్తన అనే ఇప్పుడు మనం పాడుకుంటున్న పాటలు ఉన్నాయే లేవటండి. మొట్టమొదలు తెలుగులో సంకీర్తన ఇలా ఉంటుందని చెప్పిన మహానుభావుడు అన్నమయ్య. మొట్టమొదటి సంకీర్తన అప్పుడే ఆవిర్భవించబోతున్న సమయం అటండి. ఆ ఓంకారాన్ని, ఆ గాలిని శృతిగా చేసుకుని, ఆ పక్షుల రెక్కల శబ్దాన్ని మృదంగా చేసుకున్న అన్నమయ్య తండ్రి చెప్పిన కర్తవ్యం గుర్తుకొచ్చి గడ్డి కోస్తున్నాడు. కానీ ఆయన హృదయపు అంతరాంతరాలలోంచి ఓ తొలి తెలుగు సంకీర్తన మనమందరం బాగుపడడం కోసమా అన్నట్లుగా భక్తి భావంతో పొంగి వచ్చిందటండి. ఏమని? భావములోనా బాహ్యమునందును గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అని కొలువావు మనసా భావములోన. గోవింద గోవింద అని కొలువావు మనసా భావములోన. హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే. అచ్యుతుడితడే ఆదియుగంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద. ఇదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద. ఇదే అచ్యుత అచ్యుత శరణము అచ్యుత అచ్యుత శరణము
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద, వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద. అందరూ అన్నారా? నిజంగా అన్నారా? అనండి. ఆ నామమే మిమ్మల్ని కాపాడుతుంది. మనం మామూలుగా సంపాదించిన డబ్బు కొంతవరకే పనికొస్తుంది, కానీ ఈ భగవన్ నామస్మరణ ద్వారా మనం సంపాదించుకున్న ఆధ్యాత్మిక సంపద అంటారు, ఇది మన చివరి వరకు ఉంటుంది. మనకు చాలా కష్టం వచ్చినప్పుడు భగవంతుడు మన తోడు వస్తాడు. అనండి, తరించండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాం కదండి. గోవింద అంటే ఏమొస్తుందండి అంటే, ఈ గోవింద నామం శబ్దం అటండి, అది సాఫ్ట్వేర్ అటండి. ప్రపంచంలో హార్డ్వేరు సాఫ్ట్వేర్ అని రెండు ఉన్నాయి కదండి. హార్డ్వేర్ ఏమో కనిపిస్తుంది, సాఫ్ట్వేర్ కనపడదండి. మనకి చెట్లున్నాయి, గాలి వస్తుంది కదండి, ఆ చెట్టు ఏమో హార్డ్వేర్ అండి. చెట్టు నుంచి వచ్చే గాలి ఉంది కదా, సాఫ్ట్వేర్ అండి, కనిపించదు. మనం పూలు చూస్తున్నాం, మల్లెపూలని, వివిధ రకాలైన పూలు. ఆ పూలేమో హార్డ్వేర్ అండి, కానీ ఆ పూలలోంచి వచ్చే పరిమళం ఉంది చూసారా, సాఫ్ట్వేర్ కనపడదండి. మనమేమో హార్డ్వేర్ అండి, కనిపిస్తామటండి. మనలోంచి వచ్చే ఆ మాట ఉందే, సాఫ్ట్వేర్ కనపడదు. అనంతమైన శక్తి ఉంది, ప్రపంచాన్ని మార్చే శక్తి ఆ శబ్దానికి ఉంది. భగవంతుడు మనకు కళ్ళిచ్చాడు, కళ్ళేమో హార్డ్వేరే, కనిపిస్తాయి, కానీ కంటి చూపు మాత్రం సాఫ్ట్వేర్ అండి, కనిపించదు. కంటి చూపు లేకుండా మనం బ్రతుకుతామా? మనకు నాలుక ఇచ్చాడు, నోరిచ్చాడు, నోరేమో హార్డ్వేరే, నాలిక అంటుంది, కానీ ఆ నాలికలోంచి వచ్చే శబ్దం ఉందే, సాఫ్ట్వేర్ కనపడదు. భగవంతుని నామం కూడా సాఫ్ట్వేర్. వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో, అర్చామూర్తి రూపంలో ఉన్నాడు. ఆ విగ్రహమేమో హార్డ్వేరే, కానీ అందు నుంచి వచ్చే అనంతమైన శక్తి కిరణాలు ఉన్నాయే, అనంతమైన దయ, కరుణ, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ అండి. మనల్ని కాపాడి తీరతాడంతే. గట్టిగా ఆ స్వామిని భక్తితో తలవండి, మీ కష్టాలను తొలగించుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనండి. ఆ నామమే మనల్ని కాపాడుతుందని అన్నమయ్య హృదయం నుంచి ఆ సంకీర్తన వచ్చిన సమయంలో ఈ లోకంలో లేడు అన్నమయ్య. కొడవలితో గడ్డి కోస్తూ పాడుతున్నాడట. ఆ కొడవలితో చిటికన వేలు తెగింది, రక్తం కారుతోంది. ఆ రక్తాన్ని చూచి, ఈ రక్తం చేయబట్టే కదా మనిషి బతుకుతున్నాడు, ఈ రక్తం చేయబట్టే కదా మనిషిలో కోపాలు తాపాలు, ఈ రక్తం చేయబట్టే కదా మనిషిలో నీది నాది అనే వాదాలు భేదాలు. ఎక్కడి చుట్టములెక్కడి ప్రేమ, ఇదెక్కడి బంధుత్వము, చక్కగా యోచించిన ఇది ఎంతయు జలమందరి లిఖితము. మన తోడు ఎవరూ రారు, మన తోడు ఎవరూ కారు. అర్ధాగృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవాక. ఇక మన వెంట వచ్చేదేమిటాయి అంటే, సుకృతం దుష్కృతం చైవ గచ్చంత మనుగచ్చతి అని. మనం భూమి మీద పుట్టిన తర్వాత 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైన మానవ జన్మలో పుట్టిన తర్వాత మనం సంపాదించుకున్న ఆస్తి పాస్తి, చుట్టాలు పక్కాలు, భార్య బిడ్డలు, స్నేహితులు, ఇవన్నీ కూడా మనం చనిపోయినప్పుడు మన వెంట రావటండి. ఇక మన వెంట వచ్చేది ఏమిటయ్యా అంటే, సుకృతం దుష్కృతం. సుకృతం అంటే ఏదైనా ఇంత మంచి పని చేస్తే ఇంత పుణ్యం వస్తుందండి, ఏదైనా చెడు పని చేస్తే ఇంత పాపం వస్తుందండి. ఈ పాపము పుణ్యము మన కంటికి ఏమైనా కనిపిస్తుందా? అది సాఫ్ట్వేర్. తప్పకుండా మనం చేసిన మంచి పనికి కానీ చెడు పనికి కానీ ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. అది సాఫ్ట్వేర్, అది గుర్తుపెట్టుకోండి. అదిగో అట్లా గోవింద గోవింద అనండి అని అన్నమయ్య మన వెంట వచ్చేది ఏమిటి? మానవ జన్మ ఎత్తిన తర్వాత నేను ఎక్కడికి చేరుకోవాలని ఒక ప్రశ్న వేసుకున్నాడు. అంటే అడవిలో వినిపించిందట, ఏమని? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. నేను ఎక్కడికి చేరుకోవాలంటే ఏడుకొండలవాడ అని వినిపించేదటండి. మరి అడవి కదా, అడవిలో ఎక్కడి నుంచి వినిపించచ్చు ఆ మాట అంటే, ఆ కాలంలో ఈ తిరుమలకు రావాలంటే ఏ విధమైన సౌకర్యాలు లేవండి. రైళ్లు కానీ బస్సులు కానీ, కాలినడకతో రావాల్సిందే ఎక్కడి నుంచి వచ్చినా కూడా. అలా కాలినడకతో 200-300 మంది కలిసి ఆ అడవిలో గోవింద గోవింద అనుకుంటూ వస్తున్నారట. మెల్లగా వచ్చి అన్నమయ్య వాళ్ళలో చేరిపోయాడు. వాళ్ళలో ఒక ఆయన గమనించాడు, నాయనా మీ ఊరెక్కడ అన్నారు. పక్కనే అంటే వెళ్ళిపోమ్మంటారేమోనని, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అన్నాడట. మేము తిరుపతికి వెళ్తున్నాం, మీ ఊరెక్కడ అంటే మా ఊరు కూడా తిరుపతి అన్నాడట. తిరుపతికి వెళ్ళాలన్న ఆకాంక్ష మనసులో ఉంది కదండి. తిరుపతి అంటే తిరుపతిలో మీ అమ్మా నాన్న ఎవరన్నారు వాళ్ళు అంటే, ఆ ఏడుకొండల వెంకటేశ్వరుడేమో మా నాన్నగారండి, అలమేలు మంగమ్మేమో మా అమ్మండి అన్నారట. అంటే వాళ్ళు అన్నారు దిక్కులేని వాడివా అన్నారు వాళ్ళు. ఎంత తేడా ఉందో చూశారండి.
దిక్కులేని వాడికి దేవుడే దిక్కన్నట్టు చెప్తున్నారు అనుకున్నారు వాళ్ళు. అన్నమయ్య అంటాడు, అట్లా అంటారు ఏమిటండి, మనల్ని అందరినీ కాపాడుతున్న తల్లిదండ్రులు వాళ్ళు నా వెంట ఉండగా నన్ను దిక్కులేని వాడు అంటారు ఏమిటని అన్నారట. అంటే వాళ్ళు అన్నారు, సరే నాయనా, తిరుమలకు వెళ్ళాలంటే సామాన్యం కాదు, 10 రోజులు పడుతుంది, మా దగ్గర ఉన్నదేదో నీకు ఇంత పెడతాను, తిని మాతో పాటు రమ్మన్నారట. అన్నమయ్య అంటాడు, ఆ 8 సంవత్సరాల పిల్లవాడు, అయ్యా ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళటానికి 10 రోజులైనా ప్రాణం పోయినా పర్వాలేదండి, కొండనెక్కి స్వామివారి దర్శనం చేసుకునే వరకు మంచినీళ్ళు కూడా తాగలని ప్రమాణం చేస్తున్నానని దీక్ష పట్టాడు 8 సంవత్సరాల పిల్లవాడు. వాళ్ళందరితో కలిసి తిరుమలకు బయలుదేరి వస్తున్నారట. వస్తుంటే ఊరికే ఉన్నాడా, ఏమండి నేను మీ అందరితో గోవింద నామస్మరణ చేయిస్తాను, నాతో కలిసి పాడతారా అన్నారట. ఓ అలాగే కానిమన్నారు. ఈ 200 మధ్యని చేరి అన్నమయ్య వాళ్ళందరితో భగవన్నామస్మరణ చేస్తున్నాడు. ఎలాగా, గోవిందో గోవింద 7 కొండలవాడ గోవింద, మా ఎలిక నీవే గోవింద, ఓ 7 కొండలవాడ గోవింద, ఓ 7 కొండలవాడ గోవింద, మా ఎలిక నీవే గోవింద, వటికాసులవాడ గోవింద, ఓ వటికాసులవాడ గోవింద, మా వరదుక నీవే గోవింద, అడుగడుగు దండలవాడ గోవింద, ఆ పదముకులవాడ గోవింద, గోయను పిలిచిన గోవిందో, గోయను పలికే గోవింద, సంకటహరణ, ఓ వెంకటరమణ గోవింద, ఓ సంకటహరణ గోవింద, గోవిందో గోవింద, ఓ ఎడకొండలవాడ వెంకటరమణ గోవింద. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, వేడుకొందామా. వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, పుట్టు కొట్టాళ్లకు బిడ్డలిచే గోవిందుడే, పుట్టు కొట్టాళ్లకు బిడ్డలిచే గోవిందుడే. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, వేడుకొందామా వేడుకొందామా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని భక్తి పారవశ్యంతో ఆడుతూ పాడుతూ తిరుపతి చేరుకున్నాడండి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి అన్నగారైనటువంటి గోవిందరాజస్వామి వారి దర్శనం చేసుకున్నారు. స్వామివారి కళ్యాణ సమయంలో కుబేరుని ద్వారా తీసుకున్నటువంటి అప్పు తీసుకున్నారు కదండి, బంగారు కాసులు. ఆ బంగారు కాసులన్నీ కొలిచి 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 అలసిపోయి ఆ బంగారు సోలె నెత్తి కింద పెట్టుకొని నిద్రపోతున్నాడట. ఆ స్వామిని దర్శనం చేసుకున్నాడు. అక్కడి నుంచి మెల్లగా బయలుదేరి కోదండరామస్వామిని దర్శనం చేసుకున్నాడు. ఆ స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శనం చేసుకుని పులకించిపోయాడు. ప్రభో రామచంద్ర, దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసురవైరి రఘుపుంగవం, రామం దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసురవైరి రఘుపుంగవం, రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. రాజవరశేఖరం రవికుల సుధాకరం, ఆజానుబాహు నీలా ప్రకాయం, రాజాది కోదం రాజదీక్ష గురు రాజీవలోచనం, రామచంద్రం దేవదేవం భజే దేవదేవం భజే దేవదేవం భజే దివ్య ప్రభావం.
రామచంద్ర భగవానికి, జై బలో సీతామ్మ వారికి, జై బలో లక్ష్మణస్వామికి, జై బలో వీర ధీర శూర పవనసుత హనుమానికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని ఆ రామచంద్రమూర్తిని కీర్తించినాడు. అక్కడి నుంచి 200 మందితో కలిసి తిరుమల కొండ దగ్గరికి వస్తుంటే ఆ 10,000 శేషులు అట్లా పడగ విప్పినట్టుగా ఆ దృశ్యాన్ని చూచాడు. ఆ కొండను చూడగానే అన్నమయ్యలో ఎక్కడ లేని ఆనందం పెళ్ళుబికింది. భక్తులారా, అదిగో అదిగో కలియుగ వైకుంఠం, నా స్వామి వెంకట విభుడు వెంచేసి ఉన్న పవిత్ర తిరుమల శిఖరాలు దర్శించండి, తరించండి. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగల మయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగల మయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. వెంకటాచలమఖిలో అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు, అది చూడు అది మొక్కుడు ఆనందమయము, అది చూడు అది మొక్కుడు ఆనందమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పదము వెంకటనగమరి, శ్రీ వెంకటపతికి చిరులైనది, భావింప సకల సంపద రూపమది. భావింప సంపద రూపమది, పావనములకల్ పావనమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగల మయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. వెంకటేశ వెంకటేశ శ్రీనివాస వెంకటేశ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద అని ఆ తిరుమల కొండను చూసినప్పుడు అన్నమయ్యలో కలిగిన ఆనందం అట్లా ఆ సంకీర్తన చేస్తూ కొండ దగ్గరికి వచ్చి ఆ మెట్ల దగ్గరికి వచ్చాండి. అలిపిరి ప్రాంతం అంటారు దాన్ని. అక్కడికి రాగానే స్వామివారి పాదాలు అక్కడ కనిపించినాయండి. మామూలుగా నాలాంటి వాడు చూస్తే ఆ రాళ్లతో చెక్కిన పాదాలను ఎంత అద్భుతంగా చెక్కాడండి, ఎవరో శిల్పి అనిపిస్తుంది. అన్నమయ్య అక్కడ స్వామివారి పాదాలు దర్శనం చేసుకున్నప్పుడు మామూలుగా రాళ్లతో చెక్కిన పాదాల్లా కనబడట్లేదటండి. ఎప్పుడో వామనావతారంలో బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగి ఆ భూమిని 1 అడుగుతో కొలిచి ఇంకొక అడుగు మొత్తం ఈ చతుర్దశ భువనాలటండి మనకి. పైన భూలోక భువర్లోక సువర్లోక జనంలోక తపోలోక సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు కిందికి. ఈ 14 లోకాలు అట్లా పెరిగిపోతున్నదట పాదం. ఆ సత్యలోకంలో బ్రహ్మ ఉంటే అక్కడ ఈ పాదం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బ్రహ్మ కడిగాడటండి. ఆ దృశ్యం గుర్తుకొచ్చింది. మహానుభావ, ఎన్నాళ్ళకు నీ దివ్య పాదార వింద సందర్శన భాగ్యం నాకు లభించింది ప్రభు. చెలగి వసుధ కొలిచిన నీ పాదము, బలితలమోపిన పాదము, తలకక గగనము తల్లిన పాదము, తలకక గగనము తల్లిన పాదము, బలవిపు కాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన పాదము, పరమయో
పాదాన్ని తన కన్నీటితో కడుగుతున్నాడటండి. వెనకొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, నాయనా నువ్వు కనిపించిన చోటంతా ఇట్లా సంకీర్తన పాడుతుంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి, రమ్మన్నారట. అయ్యా మీరు వెళ్ళండి, నా స్వామి పాదాల దగ్గర కాసేపు కూర్చొని వస్తానన్నారు. సరే రమ్మన్నారు, అందరూ వెళ్ళిపోయారు. అన్నమయ్య ఒక్కడే అక్కడున్న విశేషాలన్నీ చూసుకుంటూ అడివడి నరసింహుడు కురవనమ్మి అనే కుమ్మరివాని శిథిల మంటపాన్ని అని విశేషాలన్నీ చూసుకుంటూ వస్తుంటే ఆ ప్రకృతి లోపల దృశ్యం ఎట్లా ఉందయ్యా అంటే, మనం ఇంటి ముందర మామిడి తోరణాలు కట్టుకున్నట్టుగా ఈ పూల తీగలన్నీ కూడా ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు, ఆ చెట్టు నుంచి ఆ చెట్టుకు అల్లుకుంటే ప్రకృతి లోపల వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి తోరణాలు కట్టినట్టుగా అనిపిస్తున్నదటండి. ఆ దృశ్యాన్ని చూచాడు అన్నమయ్య, మహదానందపడ్డాడు. తోరణములే తోవెల్ల, తోరణములే తోవెల్ల, మూరట పారట ముంచిన లతల తోరణములే తోవెల్ల, మూరట పారట ముంచిన లతల తోరణములే తోవెల్ల. ఊరిని మఠము గోపురంబులును తేరు పడవలే తెరువెల్ల, కూటువనె మేళ కోయిల గుంపుల పేటల పేటల పెనుకూటము, పింజామరలను విసన కర్రలను కొంజగొడుగులే కొండెల్ల, పింజామరలను విసన కర్రలను కొంజగొడుగులే కొండెల్ల, అంజనగిరి రాయడు వెంకటపతి సంజీవని పరుసల కొరబందడు తోరణములే తోవెల్ల, మూరట మూచిన లతల తోరణములే 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 తోవెల్ల. ఆ ప్రకృతి దృశ్యాన్ని అట్లా చూసి ఆనందపడుతూ గానం చేస్తూ మెల్లమెల్లగా నడిచిపోతున్నారండి. మీరందరూ కాలినడకతో తిరుమల కొండ ఎక్కారా, లేదంటే బుర్రున బస్సులో వచ్చేసి తుర్రున వెళ్ళిపోతున్నారా? మన శరీరం మన అధీనంలో ఉన్నప్పుడే ఒకసారి తిరుమల కొండకు నడిచి వస్తామని మొక్కుకోండి. ఆ సౌభాగ్యాన్ని, ఆ దివ్య అనుభూతిని మీరు కూడా పొందండి. ఆ తిరుమల కొండ నడిచి వస్తుంటే కొంత దూరం ఎక్కిన తర్వాత అక్కడ ఒక మహా యంత్రం ఉన్నదండి. ఆ యంత్రానికి పేరే తలయేరుగుండు అని పెద్ద బండ అండి. ఆ బండ మహిమ ఏంటయ్యా అంటే దాని మీద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ కొండనెక్కేవాళ్ళు, కొండ దిగేవాళ్ళు ఆ బండ మహిమకు ముట్టుకొని 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 పెద్ద పెద్ద గుంతలు పడిపోయినాయి. ఏం మహిమయ్యాదంటే ఆ బండను ముట్టుకుంటే ఈ 18 కిలోమీటర్లు మనం కొండపైకి నడిచి వచ్చినా మనకు ఒళ్ళు నొప్పులు తెలియవటండి. అదిగో అన్నమయ్య కూడా ఆ తలేరుగుండును ముట్టుకున్నాడు. మహదానంద భరితుడై మెల్లగా ఆ గాలిగోపురం చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఆ కొండల్లో వెంచేసి ఉన్న కోనేటి రాయిని ఒక దివ్య నామ సంకీర్తన మహామంత్రంతో గానం చేసుకుంటూ వెళ్తున్నాడట. మీ అందరికీ బాగా పరిచయమైనటువంటి ఆ సంకీర్తన, మనందరి హృదయాలను దోచుకున్నటువంటి ఆ సంకీర్తన, మనందరినీ పాపాలు పోగొడుతున్నటువంటి ఆ దివ్యనామ సంకీర్తన. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు దూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు దూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఆ దివ్యనామ సంకీర్తన చేసుకుంటూ వస్తున్నాటండి. ఈ కొండల్లో వెంచేసి ఉన్న కోనేటి రాయుడు చేసే పనేంటయ్యా అంటే, కొండలంత వరములు, మీరు ఎంత కోరికైనా కోరుకోండి, మీరు కోరిన కోరికను పట్టుకొని మన మీదికి గుప్పిస్తాడట. వరాలు గుప్పించే ఆ కొండంత దేవుణ్ణి నమ్ముకోండి. ఈ ప్రపంచంలో స్వామిని నమ్ముకున్న వారు ఎవరూ చెడిపోలేదని అన్నమయ్య గానం చేసుకుంటూ మెల్లగా ఈ 7 కొండలలో మోకాళ్ళ కొండ అని ఒక కొండ ఉన్నదండి. అక్కడికి రాగానే కొంత అలసట అనిపించింది. పిల్లవాడు
భోజనం చేసి 10 రోజులైందండి, మంచినీళ్ళు కూడా తాగలే, దీక్ష పట్టాడు కదా. అక్కడికి రాగానే కొంత అలసట అనిపించింది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని అక్కడ ఆ మోకాళ్ళ కొండ దగ్గర ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు. పచ్చటి గడ్డి, కొండ మీద ఉన్న ఒక చిన్న బండ తీసుకుని నెత్తి కింద పెట్టుకున్నాడు. కొండగాలి ఓం అని అట్లా వీస్తుంటే, తుమ్మెద గుంపు పర్వముల దొల్చిన రంధ్రములందు వేగం ముగవచ్చు గంధవకు కమ్మని నాదము, వెన్ను వేణునాదం మన నొప్పు వేణువనధా. ఆ పక్షులు నివసించటానికి ఆ వెదురు పొదలలో చేసుకున్న రంధ్రాల నుంచి కొండగాలి అట్లా వీస్తుంటే కృష్ణుడు పిల్లను గోవిలు పాడినట్టుగా అనిపిస్తున్నదట. దానికి అన్నమయ్య మెల్లగా నిద్రలోకి వెళ్ళిపోయాడు ఆ శబ్దానికి. ఎప్పుడైతే అన్నమయ్య ఇక్కడ నిద్రపోతున్నాడో, కొండ మీద మన స్వామివారికి అదే సమయంలో ప్రసాదాలు నైవేద్యాలు ఆరగింపు చేస్తున్నారట. మన తిరుమల కొండలో స్వామివారికి ఏమేం ప్రసాదాలు పెడతారో ఒకసారి చూద్దామా. పులిహోరలు, మళగోరలు, చక్కెర పొంగళ్ళును, పోళీలు, పలు రుచులను నోరూరగ చేసెడు భక్ష్యంబులు పచ్చడులు. పులిహోరలు, మళగోరలు, చక్కెర పొంగళ్ళును, పోళీలు, పలు రుచులను నోరూరగ చేసెడు భక్ష్యంబులు పచ్చడులు. అతి మధురములై నేజి స్రవించడు అతి రసంబులప్పంబులు. అతి మధురములై నేజి స్రవించడు అతి రసంబులప్పంబులు. మితిమీరిన లడ్లు వడలు మీగడ మిదిపిన దర్యోదనము. పులిహోరలు, మళగోరలు, చక్కెర పొంగళ్ళును, పోళీలు. పులిహోరలు, మళహోరలు, చక్కెర పొంగలి, మీగడ మెదిపిన దధ్యోదనం అటండి. ఇంకా ఒక ప్రసాదం ఉంది, ప్రత్యేకమైన ప్రసాదం. ఈ తిరుమల కొండకు వచ్చిన వాళ్ళు ఆ ప్రసాదం తీసుకోకపోతే వాళ్ళ యాత్ర పూర్తయినట్టే కాదు. అదే తిరుమల లడ్డు. ఇక్కడ దొరికే లడ్డు, దానికి ఉన్నటువంటి ప్రాశస్తము, దానికి ఉన్నటువంటి రుచి ఇక ప్రపంచంలో ఎక్కడా ఉండదండి. ఎందుకంటే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారు ఆ లడ్డూని తీసుకొని ఆరగిస్తాడటండి. ఆయన అమృత హస్తంతో తీసుకుంటారు. అయ్యవారు ఆ గర్భగుడిలో ప్రసాదాలను పెట్టి ఓం ప్రాణాయస్వ, ఓం అపానాయస్వ, ఓం వ్యానాయస్వ, ఓం ఉదానాయస్వ, ఓం సమానాయస్వ, ఓం బ్రహ్మణేస్వ అని ఆరగింపు చేసినప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటాడు కదండి. మనం విగ్రహం అనుకుంటాం, కాదండి, వెంకటేశ్వర స్వామి ఆయన. ఆ విగ్రహం నుంచి బయటకు వస్తాడటండి. ఆ దృశ్యం మనకు కనపడదు. ఆయన నిజంగా మనకు కనిపిస్తే మనం ఉండమటండి. అందుకే అర్చామూర్తి రూపంలో దర్శనమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కోటి సూర్య సమప్రభాభాసుడు. ఆయనను దర్శనం చేసుకోవాలంటే ఈ మామూలు కళ్ళు పనికిరావటండి, మాంసపు కళ్ళు పనికిరావట. జ్ఞాననేత్రంతో దర్శనం చేసుకోవాలట. అదిగో ఆ దృశ్యాన్ని మనం దర్శనం చేసుకోవడం కోసమే ఈ జన్మ వచ్చిందటండి. అదిగో ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం నుంచి వచ్చి ఒక్కొక్క ప్రసాదాన్ని ఆరగిస్తాడటండి. ఆ స్వామివారు అలా ఆరగిస్తున్నారు. అమ్మవారు అలమేలు మంగాపురం నుంచి నడిచి కొండకు వచ్చిందటండి. ఆరగింపు చేసినప్పుడు తలుపులు దగ్గరేస్తారండి. ఆ తలుపులు తీసుకొని అమ్మవారి లోపలికి వచ్చిందట. మనకు కనిపించదు, కానీ అమ్మవారు వచ్చింది. రాగానే స్వామివారు అమ్మవారిని దగ్గరికి తీసుకున్నాడు. ఈ ప్రసాదం తీసుకోదేవి, సమయానికి వచ్చావని అమ్మవారికి అందిస్తున్నాడట. ఆ ఆనంద నిలయంలో మనల్ని అందరినీ కన్న తల్లిదండ్రులు ఆనందంగా అట్లా ప్రసాదాన్ని ఆరగిస్తుంటే ఒక శబ్దం బయట నుంచి వచ్చిందట. ఏమని? హరి 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 అని ఒక శబ్దం బయట నుంచి వచ్చిందట. ఎక్కడి నుంచి వస్తుందా అని అమ్మ చూసిందట. అమ్మ గుండెకు తగిలింది ఆ శబ్దం వచ్చి. చూస్తే మోకాళ్ళ కొండ దగ్గర నుంచి వస్తున్నదటండి. అమ్మ చూచింది. ఆ మోకాళ్ళ కొండ దగ్గర మన అన్నమయ్య నిద్రపోతున్నాడు కదండి. అమ్మ చూచి, స్వామి ఒకసారి ఆ మోకాళ్ళ కొండ దగ్గర చూడండి అన్నదట. ఈయన ఆ ఆనందం నుంచి అలా చూచాడట. ఎవరో నిద్రపోతున్నారు. ఈ ఆనంద సమయంలో వాళ్ళ గొడవ మనకెందుకు దేవి అనగానే అమ్మ కోపం వచ్చిందటండి. స్వామి, మీరు ఈ శిలారూపం ధరించినప్పటి నుంచి మీ మనసు కూడా శిలగా మారిపోయిందా? మన బిడ్డ అక్కడ నిద్రాహారాలు లేకుండా పడిపోయి ఉంటే ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా బిడ్డలకు పెట్టకుండా తింటారా అని మనల్ని అందరినీ కన్న తల్లి అలమేలు మంగమ్మ అన్నమయ్య ఆకలి తీర్చడానికి, స్వామి ఆ ప్రసాదాలు వేయండి అని కొంగు పట్టిందటండి. వెంకటేశ్వర స్వామికి ఏం అర్థం కావట్లే. ఎందుకంటే అమ్మవారు అట్లా కొంగు పట్టి ఎన్నడూ అడిగింది కాదటండి. మన అన్నమయ్య కోసం అలా అడిగితే వెంకటేశ్వర స్వామి ఒక్క లడ్డు వేశాడటండి ప్రసాదం వేయమంటే. అమ్మవారు అందట, మీ సౌమ్యం బోధులేండి స్వామి, ఒక 4-5 లడ్లు వేయండి అని ఆమె అడుగుతుంటే వెంకటేశ్వర స్వామి ఆలోచిస్తుండే, ఏమంటే 4-5 లడ్లు వేసేస్తే దేవస్థానం వాళ్ళు ఏమైనా అనుకుంటారు.
ఆయన బాధ ఆయనది. అది వచ్చి ఆ చక్కెర పొంగల్ వేయండి, పులిహోర వేయండి అని కోసరి కోసరి ప్రసాదములను మూటగట్టుకొని దిగి వచ్చినది అలమేలు మంగ. హరి నుండి గిరికి దిగి వచ్చినది అలమేలు మంగ. మన అన్నమయ్య ఆకలి తీర్చడం కోసం అమ్మవారి గర్భగుడిలోంచి బయటకు వచ్చిందిరా ప్రసాదాలు మూటగట్టుకొని. ఓం ఫట్మని ఒక మంత్రం వేసుకున్నది. 100 సంవత్సరాల ముత్తైదులాగా మారిపోయిందటండి. 100 సంవత్సరాలు మనం కూడా బతికితే 2 కాళ్ళు కాదండి, ఇంకొక కాలు వస్తుంది. మీకు తెలుసా? అదే చేతిలో కర్ర వస్తుందండి. అమ్మ కూడా ఇప్పుడు వేషం వేసుకుంది కదా, చేతిలో కర్ర కావాలని చూస్తే ఆ ధ్వజస్తంభం కనిపించిందటండి. ఆ ధ్వజస్తంభం వైపు చూచి ఓం సట్ అని ఒక మంత్రం వేసింది. ఆ ధ్వజస్తంభ ప్రతిరూపం అమ్మ చేతి కర్ర అయిపోయింది. ఆ ధ్వజస్తంభాన్ని ఊత కర్రగా చేసుకొని అన్నమయ్య ఉన్న ప్రదేశానికి నడిచి వచ్చిందట. అమ్మ వచ్చి పక్కన కూర్చొని చెంత చేరి అలమేలు మంగ తన సీతకర స్పర్శమున చెంత చేరి అలమేలు మంగ తన సీతకర స్పర్శమున వింతగనోదారిచి బాలకు నిర్విధమున నెమోదమున కోరి బాలక ఎందులకిచ్చట ఒంటరిగా ఉన్నా కారణమేమియో తెలుపుమయ్య ఎక్కడకు నింకపోలే. అమ్మ పక్కన కూర్చొని తన చల్లని చేతితో అన్నమయ్య తల మీద అట్లా అన్నదటండి. ఎంతటి భాగ్యవంతుడో కదా అన్నమయ్య. అది సామాన్యమైన చెయ్యి కాదండి, మనందరికీ అభయాన్ని ఇస్తున్న అమ్మ అభయహస్తం. అది కందువగల చేయి, వెలలేని చేయి, బంగారు చేయి. అమ్మ చేయి చల్లగా ఉన్నదట. ఆ చల్లని చేయి ఎప్పుడైతే అన్నమయ్యకు తగిలిందో అన్నమయ్యకు ఒక పులకింత కలిగింది. అమ్మా అమ్మా ఈ లోకంలోకి వచ్చాడు. చూస్తే ఎదురుగుండా అమ్మ ఉన్నది. అమ్మ అడిగిందట, ఎవడవు నాయనా, ఎవడవు నీవు, ఎవడవు నీవు, ఇటకి ఎలా వచ్చావు, ఎవడరా నువ్వు, ఏం కావాలని వచ్చావురా, ఎవరి కోసం వచ్చావురా అని అడిగిందటండి అమ్మ. అని అడగగానే అన్నమయ్య గుండెలో గూడు కట్టుకున్న దుఃఖం అంతా పొంగొచ్చిందటండి. మీరు బాగా గమనించండి అయ్యా, మనకు పెద్ద కష్టం ఉంటుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియనప్పుడు మనల్ని ఎవరైనా పలకరిస్తే మనకు దుఃఖం వస్తుందటండి. అంత దుఃఖం ఉంటుంది గుండె లోపల. అన్నమయ్య కూడా ఆ గుండెలో ఉన్న దుఃఖాన్నంతా అమ్మ ముందర తెలియజేస్తున్నట. ఎవరి కోసం వచ్చావురా అనగానే, అమ్మా వెంకట విభు దర్శనమ్ము కోరి చాలా దూరమ్ము నడచుట సత్వముడిగే ఆకలి విశేషమై తడియారె నోట కనులు మూతలు పడసాగే కదలజారా అమ్మా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని చాలా దూరం నుంచి వస్తున్నానమ్మా. అమ్మా భోంచేసి 10 రోజులైందమ్మా. పొట్ట చూడమ్మా వీపులోకి వెళ్ళిపోయింది. చనిపోతానేమని భయంగా ఉందమ్మా. నేను చనిపోతానని బాధ కాదమ్మా, నా స్వామిని, ఆ 7 కొండల వాడిని, ఆ శ్రీనివాసుని చూడకుండా చనిపోతానేమో. ఆ స్వామిని దర్శనం చేసుకోకుండా నేను చనిపోవటానికి వీల్లేదమ్మా. ఆ స్వామిని దర్శనం చేసుకొని జన్మ వృధా అమ్మా. ఒక్కసారైనా ఆ స్వామిని దర్శనం చేసుకుందాం అనుకున్నానమ్మా. ఆ స్వామి నాకు కనిపిస్తాడమ్మా అని అమ్మ పాదాల మీద పడి బోర్న ఏడుస్తాడు. అప్పుడు అమ్మ చెప్పిందట, నాన్న ఇది సాల గ్రామమయ గిరీంద్ర మగుట చెప్పు కాళ్ళులనే కుట తప్పిదం. ఇది సాల గ్రామమయ గిరీంద్ర మగుట చెప్పు కాళ్ళులనే కుట తప్పిదంబు. వాని నూడిచి చూడు ఈ పర్వతము మహిమా నీవ ఎరుంగుదో నాయనా. ఈ తిరుమల కొండ అంటే ఏమనుకున్నావురా? సాక్షాత్తు సాలగ్రామమైనటువంటి పర్వతం రా. ఈ కొండ మీదకి చెప్పులేసుకుని నడుస్తున్నావు నాయన. తప్పునైనా ఆ పాదరక్షణ తీసేయి, ఈ కొండ మహిమ నీకే తెలుస్తుందంటే, అమ్మా ఈ చెప్పులు వేసుకుని రావడం వల్ల నాకు ఇంత కష్టం కలిగిందా అని అమ్మ మాట మీద నమ్మకం ఉంచి ఆ పాదరక్షణను ఇక్కడో తీసి లోయలో విసిరేస్తే అప్పుడు ఆ కొండంతా బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో వెలుగుతో కనిపిస్తున్నదటండి.
ఎటు చూచిన కాంతుల చింతామణి కీడగు చిత్రపు శిలలు, ఎటు చూచిన కాంతుల చింతామణి కీడగు చిత్రపు శిలలు, పటువై కల్పక మొలవలి కన్నుల పండుగ కూర్చడి తరుడు, కామధేను సంతతి అనగాదవు కన్పడు వన్యమృగములు, సామవేదములు చదువుచుండెడి చక్కని చిలుకల గములు, సాలగ్రామమయంబై మాధవు సకల మూర్తులను దోప, సాలగ్రామమయంబై మాధవు సకల మూర్తులను దోప, బాలుడు గరి గరి గోవిందాయని పాడే భక్తి ప్రేరేప, గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద గోవింద హరి హరి వెంకటగిరి గోవింద హరి గోవింద గోవింద. జై శ్రీమద్ రమారమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని ఆ అన్నమయ్య చూస్తుంటే ఆ కొండ మీద ఉన్న చెట్లన్నీ మన కంటికి చెట్లలా కనిపిస్తాయండి. కాదండి, మహామహా ఋషులందరూ, ముక్కోటి దేవతలందరూ ఈ కొండ మీద చెట్లలాగా పుట్టల్లాగా మారిపోయారట. ఈ కొండ మీద ఉన్న ప్రతి అణువు, చెట్టు, పుట్ట, గుట్ట ఏది కూడా మనం అనుకున్నది కాదటండి. ముక్కోటి దేవతలందరూ ఈ కొండ మీదనే అలరాడుతున్నారట. సమస్త పుణ్య నదీ జలాలన్నీ అట్లా కనిపిస్తున్నాయి. అమ్మా, ఈ కొండ మహిమ నాకు తెలియజేశావా, నా జన్మ తరించిందమ్మా అనగానే అమ్మ అన్నదట, ఏది నాన్న నీ నోరు తెరవరా అనగానే అన్నమయ్య నోరు తెరుచుకున్నదటండి. వెంకటేశ్వర స్వామి తను కలిసి ఆరగించిన ప్రసాదాన్ని అమ్మ తన అభయహస్తంతో అన్నమయ్య నోట్లో పెట్టింది. ఎప్పుడైతే అమ్మ చేతి ప్రసాదం అన్నమయ్య నోట్లో పడిందో ఎక్కడ లేని శక్తి, ఎక్కడ లేని జ్ఞానం వచ్చింది. కళ్ళు తెరిచాడు, అక్కడ అమ్మ లేదు, అంతర్ధానం అయిపోయింది. అన్నమయ్య చుట్టుపక్కలంతా చూచాడు. అయితే ఇంతవరకు నా దగ్గరకు వచ్చి నాకు జ్ఞానబోధ చేసి కొండ మహిమను తెలిపి నాకు ప్రసాదాన్ని తినిపించిన ఆ తల్లి ఎవరు అని అన్నమయ్య గతమునంతా ఒక పరిజ్ఞప్తి కిందెచ్చుకొని పద్మావతీదేవి అనుగ్రహమున తనకు కలిగిన విజ్ఞానమున తనకు దర్శనమిచ్చి తన్నోదార్చిన మహాతల్లి ముఖ కవళికలలోని ప్రసన్నతను తద్దేవి కంఠస్వర దివ్యామృత రసవాహిని తరంగ మృదునిస్వనమును గ్రహించి ఆమె తిరుమల పడగు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవేరియగు పద్మావతి నామాంతర అలమేలు మంగాంబగా భావించి నిశ్చయించి భక్తిమై ఆతడ మహాదేవిని గూర్చి ఆశువుగా ఒక శతకంబు చెప్పే. హరి రమణ గోవింద. అమ్మకు తాళ్లపాక ఘనుడన్నడు పద్యశతంబు చెప్పే, అమ్మకు తాళ్లపాక ఘనుడన్నడు పద్యశతంబు చెప్పే, కొమ్మని వాక్ ప్రసూనముల ఊరిమితో తాళ్లపాక ఘనుడన్నడు పద్యశతంబు చెప్పే, నెమ్మది నీవు చేకొని అనేక యుగమ్ములు బ్రహ్మకల్పములు సమ్మదమంది వర్ధిలుము జవ్వని లీలల వెంకటేశ్వర అని ఒక 100 పద్యాలు అక్కడికక్కడికి ఆశువుగా అమ్మవారికి సమర్పించుకొని కొండ చేరుకున్నాడు. తలనీలాలు సమర్పించుకొని స్వామి పుష్కరంలో స్నానం చేశాడు. అక్కడి నుంచి మెల్లగా వరాహస్వామి దర్శనం చేసుకుని మహాప్రదక్షిణం చేసి వచ్చి ఇక స్వామివారి దర్శనం చేసుకుందామని గర్భగుడి దగ్గరికి వచ్చాడండి. అక్కడికి రాగానే దర్శన సమయం అయిపోయింది. అయ్యవారు ఆ బంగారు తలుపులకు తాళాలు వేసుకుని బయటకు వస్తున్నారు. అప్పుడు అన్నమయ్య వచ్చాడు. అయ్యా ఏమిటండి తాళాలు వేస్తున్నారు? అవును నాయన, ఈ రోజుకు దర్శన సమయం అయిపోయింది, రేపు రమ్మన్నాడు. రేపా? అయ్యా రేపటి వరకు నేను ఉంటానో లేదో అండి, అశాశ్వతమైన జీవితం కదండి, చాలా దూరం నుంచి వస్తున్నాను, ఒక్క క్షణం తలుపు తీశారంటే నా స్వామికి ఒక నమస్కారం చేసుకుని వెళ్ళిపోతానయ్యా. చెప్తుంటే వినబడట్లేదా నాయన? ఇక్కడ ఒక పద్ధతి ఉంది, లోపల ఉపచారాలన్నీ జరిగినాయి. మళ్ళీ రేపు పొద్దున మేము కౌసల్య సుప్రజ రామ అని మేము సుప్రభాతంతో లేపాలి, పద్ధతి ఇక్కడ. అది రేపు రమ్మన్నాడు. అట్లా అనకండయ్యా, అశాశ్వతమైన జీవితం, రేపటి వరకు నేను ఉంటానో లేదో, రేపు చేయవలసిన పని ఈరోజే చేయమన్నారు, ఈరోజు చేయవలసిన పని ఇప్పుడే చేయమన్నారు కదండి, చాలా దూరం నుంచి వస్తున్నాను, నా స్వామి దర్శనం అపేక్షించి వస్తున్నాను, మీ సొమ్యం పోతుందండి, ఒక్క క్షణం తలుపు తీయండి అని అయ్యవారిని అడుగుతుంటే అయ్యవారి కోపం వచ్చింది. ఎవడో పిచ్చోడు లాగేయండి అయ్యా,
అక్కడ పనిచేసేవాళ్ళు అన్నమయ్య లాక్కెళ్ళిపోతున్నారు. అంత దూరం పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఆ బంగారు వాకిళ్ళ ముందు నిలబడ్డారు అన్నమయ్య. ఆ తాళాలు వేసిన తలుపుల ముందు నిలబడి, వెంకటనాథ వెంకటనాథ ఎన్నడు విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ ఎన్నడు విజ్ఞానమిక నాకు వెంకటనాథ 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 ప్రభో హార్తత్రాణ పరాయణ సౌశీల్య సౌలభ్య వాత్సల్య గాంభీర్య ఔదార్య ధైర్య స్థైర్య పరాక్రమ సత్యకామ సత్య సంకల్పాద్యనంత కళ్యాణ గుణగణావతార నీ దర్శనం కోరి వచ్చిన నాకు నీ దర్శనం కాకుండా చేస్తున్నారు వెంకటనాథ. నా భావంలో దోషముందా? నిరంతరం నీ నామస్మరణ చేస్తున్నాను, నా గుండెలో గుడి కట్టుకొని నీకు సేవలు చేస్తున్నాను. అటువంటి నాకు నీ దర్శనం కాకుండా చేస్తున్నారు వెంకటనాథ. కోయని పిలిచిన ఓయని పలికిని వాళ్ళ బంధుని నిన్ను చూడని ఈ తను వెందులకు స్వామి కాల్చనా? వెంకటనాథ కనిపించవా? కదలిరావా? వెంకటనాథ అని ఒక్కసారి గొంతెత్తి పిలవగానే ఏం జరిగిందో తెలుసా అండి? ఆకాశంలో తళుక్కున ఒక మెరుపు మెరిసిందటండి. భగవంతుడు ఎక్కడుంటాడయ్యా అంటే ఆ మెరుపు వెలుగులో ఉంటాడటండి. అనంతమైనటువంటి శక్తి దాగుంటుంది. ఆ మెరుపు అలా వచ్చి గర్భగుడిలోకి వచ్చి ఆ పెద్ద పెద్ద తాళానికి పట్టుమని కొట్టిందండి. ఎప్పుడైతే ఆ మెరుపు తగలగానే తాళాలు పటపట పగిలిపోయినాయి. ఆ పెద్ద పెద్ద గొయ్యాలు పడపడ వచ్చేసినాయి. తలుపులు ఆ వాడంతరవే తెరుచుకున్నాయి. ఎక్కడో లోపల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి బ్రహ్మాండమైన తేజస్సుతో వెలుగుతో అలా వచ్చి అన్నమయ్య ముందర అలా నిలబడ్డాడు. ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి అలా ప్రత్యక్షమయ్యాడో కర్పూరపు హారతులు వాడంతరవే స్వామికి హారతులు పడుతున్నాయట. అన్నమయ్య దర్శనం చేసుకున్నాడు. ప్రభు వెంకటనాథ ఎన్నాళ్ళకు నీ దివ్య సందర్శన భాగ్యం నాకు లభించింది ప్రభు. నా జన్మ తరించింది. భక్తులారా మీరు కూడా నా స్వామిని దర్శనం చేసుకోండి. అదిగో నా స్వామి పాదాలను దర్శనం చేసుకోండి. అదిగో నా స్వామి తిరుముఖ మండలాన్ని దర్శనం చేసుకోండి. అభయహస్తాన్ని కటిహస్తాన్ని దర్శనం చేసుకోండి. శంకుచక్రాలను దర్శనం చేసుకోండి. తిరునామాలను దర్శనం చేసుకోండి అని పొడగంటిమయ్యా పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా ఓ నేటి రాయణ పొడగంటిమయ్యా పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా ఓ నేటి రాయణ పొడగంటిమయ్యా పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేడిచి పెద్దలిచ్చిన నిదానమా కాలవించి తప్పి తీర్చు కాలమేఘమా కాలవించి తప్పి తీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తంలోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా ఎడజగవయ్యా ఓ నేటి రాయమయ్యా చడనీక ప్రతికించే సిద్ధమంత్రమా చడనీక ప్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా చడనీక ప్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద, వడ్డీ కాసలవాడ వెంకటరమణ గోవింద. అందరూ చేతులు పైకెత్తి స్వామికి నమస్కారం చేసుకోండి. అలా చేతులు పైకెత్తి నమస్కారం చేస్తే స్వామికి మహా ఇష్టమట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అదిగో ఆ స్వామి ఎప్పుడైతే అట్లా దర్శన భాగ్యాన్ని కలగజేశాడో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆనందాశ్చర్యాలు ఓలాడిపోయారట. అక్కడున్న అయ్యవారికి కూడా భయం అనిపించింది. నాయనా, నువ్వు ఇంతటి గొప్పవాడి మనం మాకు తెలియదు. మళ్ళీ లోపలికి తీసుకుని వెళ్ళి స్వామివారికి దగ్గరుండి కర్పూరపు హారతులు ఇస్తుంటే వెంకటేశ్వర స్వామి వారి మెడలో ఉన్నటువంటి ముత్యాల హారం అలా తక్కువని తెగి స్వామివారి పాదాల మీద పడిందట. అది అర్చకులు గమనించారు. స్వామివారి ముత్యాల హారం తెగిపడిందంటే పిల్లవాడు సామాన్యమైన వాడు కాదు, స్వామి కృపకు పాత్రుడైనాడని అప్పుడు స్వామివారి తీర్థమిచ్చి అప్పుడు షడగోపం అప్పుడు ప్రసాదం ఇస్తే అప్పటికి తన జన్మ ధన్యమైనట్టుగా అన్నమయ్య ఆ రోజు నుంచి తిరుమల కొండ మీద స్వామివారికి జరిగే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధ బ్రహ్మోత్సవాలలో పాల్గొంటూ ప్రతిరోజు కూడా ఆ స్వామిని దర్శనం చేసుకుంటూ ఆ స్వామికి జరిగేటటువంటి ఉత్సవాలలో తన సంకీర్తన గానాన్ని చేస్తూ 10 రోజుల బ్రహ్మోత్సవాలన్నీ ఒక సంకీర్తనలో అన్నమయ్య అద్భుతంగా వర్ణిస్తాడు. తిరువీధుల మెరసి దేవదేవుడు, తిరువీధుల మెరసి దేవదేవుడు, కరిమల నిలిచిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు. తిరుదండెలపైనే దేవుడిదే తొలినాడు, తిరుల రెండవ నాడు శేషుని మీద మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి కింద మురినాలుగో నాడు పువ్వుకు వెలవు తిరువీధుల మెరసి దక్కున 5వ నాడు కరుడుని మీద ఎక్కెను 6వ నాడు ఏనుగు మీద సొక్కమై 7వ నాడు సూర్యప్రభలో నన్ను దిక్కువ తేరును గుర్రమెనిమిదో తిరువీధుల మెరసి కనకపు కందలము కదిసి 9వ నాడు పెనచి 10వ నాడు పెండ్లి పీట ఎనసి శ్రీ వెంకటేశుడిల్తి ఎలమేల్మంగతో వనితల నడుమను వాహనాల మీద తిరువీధుల మెరసి దేవదేవుడు 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 అని ఆ 10 రోజుల బ్రహ్మోత్సవాన్ని అన్నమయ్య దగ్గర ఉండి స్వామివారికి జరిగే ఆ నిత్యోత్సవాల్లో ఆ నిత్య కళ్యాణంలో పక్కన కూర్చొని స్వామివారికి అమ్మవారికి తన దోషులతో తలంబ్రాలు పోస్తూ ఆనందపడుతూ కళ్యాణాలు జరిపిస్తూ కళ్యాణ ఉత్సవాలను ప్రవేశపెట్టి అనేక ఉత్సవ రీతులను ఈ కొండ మీద ప్రవేశపెడుతూ ఈ కొండ మీదనే 16 సంవత్సరాల వాడై ఆ కాలంలో ఈ కొండ మీద ఉన్నటువంటి ఘన విష్ణువు అనే వైష్ణవుని ద్వారా పంచ సంస్కారవంతుడై బ్రహ్మోపదేశాన్ని పొంది అన్నమయ్య అన్నమాచార్యుడు అని పిలువబడ్డాడండి. ఒకసారి మనం తాళ్లపాకలో తల్లి లక్కమామ్మను గమనిస్తే పిల్లవాడు ఇంటి నుంచి వెళ్ళిపోయి 8 సంవత్సరాలు అయిందండి. నాయనా అన్నమయ్య ఎక్కడున్నావురా? ఇందునే వెదకుదు ఎచ్చటనున్నావో కనిపింపరార నా కన్న కొడుకా, సత్పుత్రహీనమౌ జన్మ వ్యర్థంబని అతి నియమముల వ్రతములుండి చెంచుల నాగుల సేవించి అశ్వత్థముల వలగొని తీర్థములను గృంకి గుళ్ళు గోపురముల కుంజని పెక్కుదేవళ్ళకేర్పడ నేటి కోళ్ళు సల్పి. అయినా అన్నమయ్య ఎక్కడున్నావురా? 8 వయసు దాకా నిన్ను పెంచడి భాగ్యము నా కొసగి, 8 వయసు దాకా నిన్ను పెంచడి భాగ్యము నా కొసగి, జననికి శ్రమయని కనుమరుగై జీవనను విడి తొలగి, నీ అమృతోక్తులు నీ చిరునగవులు, నీ అమృతోక్తులు నీ చిరునగవులు, నీ గుణ గమనములు, నీ ఆటలు పాటలు మరువంగ నేరరా అగర్నిశలు జలక మార్చి
అన్నమయ్య ఎక్కడున్నావురా? వెంకటేశ్వర, నీవైనా కనికరించి నా బిడ్డదారులు తెలుపవా తండ్రి అని ఆ తల్లి హృదయం ఎప్పుడైతే కోరుకుందో, ఆ దయామయుడు, ఆ శ్రీనివాసుడు, ఆ కరుణాంతరంగుడు అలమేలు మంగమ్మను తన వెంట నిడుకొని ఈ తల్లి కోరిక తీర్చడానికి ఒక దాసరి వేషంలో వచ్చాడటండి. నెమిలిపించాలు చేతిలో జేగంట పట్టుకుని వచ్చాట. భగవంతుడు ఎలా వస్తాడో మన ఇంటికి తెలియదటండి. మనల్ని పరీక్ష చేయటానికి, అమ్మా ఆకలవుతుందమ్మా పట్టెడు అన్నం పెట్టమ్మా అనొచ్చు. వెళ్ళవయ్యా అనకూడదటండి. అభ్యాగత స్వయం విష్ణు అని వచ్చి చేయి దాపిన వాడికి ఎంత కష్టం ఉందో మనకున్నంతలో అంత పెడదామని ఆ దాన బుద్ధిని కలిగి ఉండాలటండి. ఈసారి వెంకటేశ్వర స్వామి చేతిలో జేగంట పట్టుకుని నెమిలిపించాలు పట్టుకుని వచ్చాడట. భక్తుల కోరికలు నెరవేర్చడానికి ఏ రూపంలో వస్తాడో తెలియదు స్వామి. ఎందులకు ఓ తల్లి ఇంతకు మిలేవు, ఏమి కార్యములే నీ గుర్మిధనయులకు ఉన్నతంబగునట్టి సోట ఉన్నాడులే, ప్రభుత్వముండని కీర్తింపబడుచుండలే. ఓ తల్లి లక్కమాంబ పిలుస్తున్నాడు ఇంటి ముందరకు వచ్చి. ఎందుకమ్మా బాధపడతావు? నీ కన్న కొడుకు ఎక్కడో ఉన్నాడని బాధపడుతున్నా కదా. ఎక్కడో లేడమ్మా, 7 కొండల ఎంకన్న తిరుమల కొండ మీద ఉన్నాడు, నీ కొడుకు కన్న కొడుకు పోయి కలుసుకోబో తల్లి అని ఒక దాసరి వేషంలో వెంకటేశ్వర స్వామి ఎప్పుడైతే వచ్చి చెప్పాడో, లక్కమాంబ ఇక మహదానందంతో తిరుమల చేరుకున్నది, అన్నమయ్యను కలుసుకున్నది. అన్నమయ్య ఇప్పుడు మామూలుగా లేడండి. ఆ దివ్య నామ సంకీర్తన చేసుకుంటూ ఆ తిరువీధులలో అలా తిరుగుతూ అన్నమయ్య వస్తున్నాడట. ఎలాగా? వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది నాదిల్చీనిదే నారదాదులచే, నాదిల్చీనిదే నారదాదులచే, విధి వీధులనే విష్ణు కథ, వినదో విష్ణు కథ, విష్ణు కథ. అని హరినామ సంకీర్తన చేసుకుంటూ వస్తుంటే లక్కమాంబ గుర్తుపట్టింది. నాన్న అన్నమయ్య అని వెళ్ళి అన్నమయ్యను కౌగిలించుకున్నది. కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత స్వామి దర్శనం చేసుకుని ఊరికి తీసుకుని వెళ్ళింది. స్వామివారి అనుజ్ఞతో అన్నమయ్యకు వివాహం జరిగింది. అరయ్య తిరుమలమ్మ అక్కలమ్మను కన్యకాద్వయమునిచ్చి కాళ్ళు కడిగి అన్నమయ్య పెండ్లి అతి వైభవముగా జరిపిరి ఎల్ల బంధుజనులు గూడి. తిరుమలమ్మ అక్కలమ్మ అని 2 అమ్మాయిలతో అన్నమయ్య వివాహం చక్కగా జరిగిందండి. అన్నమయ్య అంటే ఎవరో కాదటండి, సాక్షాత్తు వెంకటేశ్వరుడే. శ్రీదేవి భూదేవులతో ఈ సంకీర్తన ఉందే మనం పాడుకోవటానికి, మన జన్మ తరింపజేసుకోవటానికి. ఎందుకంటే ఆయన సంకీర్తన ప్రియుడైన, సంకీర్తన లోలుడైన ఆ సంకీర్తన అన్నమయ్య ద్వారా విన్నట్టుగా మనందరికీ తెలియజేసి 1 కాదు 100 కాదు 32,000 సంకీర్తనలు అన్నమయ్య ద్వారా విని ఆనందించినటువంటి మహానుభావుడు ఆయన. అన్నమయ్య రాసిన సంకీర్తనలో సువి పాటలు, గొబ్బి పాటలు, జాదర పాటలు, దంపుళ్ళ పాటలు, అత్తాకోడల సంవాదవ పాటలు, ఏలే పాటలు, ఈల పాటలు, దోల పాటలు, భక్తి శృంగార వైరాగ్య సంకలితములుగా 32,000 సంకీర్తనలు రచించినటువంటి మహానుభావుడు. ఆ కాలంలో టంగుటూరు నేలుతున్నటువంటి సాళ్వ నరసింహ భూపతి అన్నమయ్య కీర్తి విశేషాలు విని తన రాజ్యానికి తీసుకొని వచ్చి అనేక ఉపచారాలు చేసి, స్వామి మీరేదో శృంగార కీర్తన చేస్తున్నారట. అన్నమయ్య తన 16వ ఏట నుంచి శృంగార మంజని ప్రారంభం చేశారండి. ఆ శృంగార సంకీర్తన ఏదో వెంకటేశ్వర స్వామి మీద, అలమేలు మంగమ్మ మీద
నువ్వు పాడినటువంటి ఆ శృంగార కీర్తన ఏమకో చిగురు టధరమున ఎడనెడ కస్తూరి నిండిన ఆహా ఏమి సంకీర్తన అండి. అలాంటి సంకీర్తన మా మీద ఒకటి పాడకూడదా అంటే, హరిహరి అని అన్నమయ్య చెవులు మూసుకొని, కరివరదుని కీర్తించు నా నాలుకతో నరులను కీర్తించమంటావా, నా వల్ల కాదు అన్నాడు. రాజుకు కోపం వచ్చి అన్నమయ్యను జైల్లో వేశాడు. మహారాజుల నీడ మాకుల నీడ ఒకటేనని అన్నమయ్య సంఖ్యలు వేస్తే బాధపడలేదు, భయపడలేదు. ఇదంతా స్వామి సంకల్పం అనుకున్నాడు. నీ సంకల్పము ఎట్టిదో తెలియనేరడజుండైన నారాయణ, నీ సంకల్పము వాసవాది సురపూజిత చరణ, వాసవాది సురపూజిత చరణ భవహరణ శ్రీ వెంకటరమణ, నీ సంకల్పము ఎట్టిదో తెలియనేరడయుండైన నారాయణ, నీ సంకల్పము. ఆకటి వేళను అలపైన వేళను తేకువ హరినామమే దిక్కు మరిలేదు, సంఖ్యల పెట్టిన వేళ చంప బిలిచిన వేళ అంకిలిగా అప్పురవారాగిన వేళ వెంకటేశు నామమే విడిపింప గతిగాక, మంకు బుద్ధి పొరలిన మరి లేదు తెరవని. మన బాధలన్నీ తీరాలంటే ఆ స్వామిని నమ్ముకోవాలి. ఆ స్వామి తలుచుకుంటే కానీ మన బాధలన్నీ పోతాయి. లేకుంటే మన బాధలు సముద్రంలో అలలు వచ్చినట్టే వస్తుంటాయటండి. సముద్రంలో అలలు ఆగుతాయా? ఆగిన అలలు అక్కడే ఉంటాయా అంటే మన బాధలు కూడా వస్తుంటాయి కానీ అక్కడ ఉండవు, మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. స్వామిని భక్తిగా నమ్ముకుంటే అదిగో ఈ కష్ట సుఖాల జీవితంలో ఆ స్వామిని నమ్ముకొని మన జీవితాన్ని ధన్యం చేసుకోమని అన్నమయ్య శరణాగతి తత్వాన్ని అనేకమైనటువంటి సంకీర్తనలో మనకు వినిపించాడు. ఎప్పుడైతే అన్నమయ్య ఆ స్వామిని గురించి సంకీర్తన పాడుకున్నాడో సంఖ్యలు తెగిపోయినాయి, రాజు అజ్ఞానం కూడా తొలగిపోయింది. అక్కడి నుంచి అన్నమయ్య తన 2 భార్యలతో 108 దివ్యక్షేత్రాలలో ఆయా స్వాములను దర్శనం చేసుకున్నాడు. అహోబలం లోపల ఆదివన్ శటగోప యతీంద్రుల వద్ద శిష్యరికాన్ని చేసి అనేకమైనటువంటి వేదాంత రహస్యాలను తెలుసుకొని అన్నమయ్య తన జీవిత కాలంలో 95 సంవత్సరాలు జీవించాడండి. క్రీస్తు శకం 1408లో జన్మించినటువంటి అన్నమయ్య 1503 వరకు జీవించి ఉన్నాడు. 95 సంవత్సరాలు పూర్ణాయుష్కుడే జీవించి ఉన్నాడు. తిరుమలాచార్యులు నరసింహాచార్య 2 కొడుకులను కన్నాడు. వారిని తమంతటి వారినిగా తీర్చిదిద్ది ఆ స్వామి సేవ చేసుకుంటూ తను రాసిన 32,000 సంకీర్తనలను తాళపత్ర గ్రంథాల మీద రాశాడండి. భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి, ఆ స్వామి ఎలా ఉంటాడు, ఆ స్వామిని చేరుకోవటానికి మార్గం ఏంటి, ఏం చేస్తే ఆ స్వామి మన వశుడవుతాడు, దేనికి ఆ స్వామి ఆనందపడతాడని అనేకమైనటువంటి శృంగార కీర్తనలు, ఎన్నో కీర్తనలు, వైరాగ్య సంకీర్తనలు రచించాడు అన్నమయ్య. ఆ సంకీర్తనలన్నీ తాళపత్ర గ్రంథాల మీద రాశాడు అన్నమయ్య. తర్వాత వాళ్ళు వాటన్నిటిని కూడా రాగిరేకుల మీద మలిస్తే ఇప్పుడు మనకు 32,000 సంకీర్తనలలో 13,000 సంకీర్తనలు మనకు లభిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ సంకీర్తనలన్నీ కూడా ముద్రించి అనేకమైనటువంటి సంకీర్తనలన్నింటినీ కూడా మహామహా గాయకులందరినీ, మహామహా విద్వాంసులందరినీ ప్రపంచవ్యాప్తంగా పంపిస్తూ అన్నమాచార్య సంకీర్తనలను గానం చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అన్నమయ్య దివ్యనామ సంకీర్తన విని మన పాపాలన్నీ పోగొట్టుకుంటున్నామని అందరూ కూడా మహానందపడిపోతున్నారట. ఈ 32,000 సంకీర్తనలు తాళపత్ర గ్రంథాలను తీసుకొని తన చివరి దశలో ఆ గర్భగుడి దగ్గరికి వచ్చాడటండి. 95 సంవత్సరాల వాడైపోయినాడు ఇప్పుడు అన్నమయ్య. పూర్ణాయుష్కుడైన వాడున్నాడు. ఆ తాళపత్ర గ్రంథాలు తీసుకొని స్వామి గర్భగుడికి వచ్చాడట. ఆ కులశేఖర ఆళ్వారని ఆ బంగారు గడపగా మారిపోయాడటండి. ఆ గడపను ఎవరం తొక్కం. అన్నమయ్య కూడా ఆ గడప దాటి అలా అడుగు పెట్టాడటండి. స్వామివారి పాదాల మీద పడ్డాడు. తన చేతిలో ఉన్నటువంటి ఈ 32,000 సంకీర్తన కుసుమాలన్నీ కూడా, ఆ తాళపత్ర గ్రంథాలన్నీ కూడా స్వామివారి పాదాల మీద పడ్డాయట. 95 సంవత్సరాలు ప్రతి క్షణం ఆ స్వామిని సేవించిన ఒక్కనాడు కూడా వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం కాలేదటండి. విగ్రహం ప్రత్యక్షమైంది. ఈ చివరి దశలో
అన్నమయ్య జన్మ పండిందా అన్నట్లుగా శ్రీదేవి భూదేవులతో ప్రత్యక్షమైనాడటండి. ఇప్పుడు ఎప్పుడైతే స్వామివారు అలా ప్రత్యక్షమైనాడో అన్నమయ్య చూచాడు, ప్రభో వెంకటనాథ, ఎన్నాళ్లకు నీ స్వస్వరూప సందర్శన భాగ్యం నాకు లభించింది ప్రభో. నా జన్మ తరించిందయ్యా, దాచుకో, నీ పాదాలకు తగనే చేసిన పూజలివని తను రాసిన ఈ 32,000 సంకీర్తనలన్నీ కూడా ఆ స్వామి పాదాలకు సమర్పించి, స్వామి సమయం మించిపోతుందయ్యా, నన్ను నీలో ఐక్యం చేసుకోవయ్యా అంటే వెంకటేశ్వర స్వామి అన్నాడు, అన్నమయ్య నువ్వు నా దగ్గరికి వచ్చేస్తే మళ్ళీ నీలాగా సంకీర్తన గానం ఎవరు చేస్తారయ్యా, నువ్వు 1,00,000 సంవత్సరాల 1,00,000 సంవత్సరాల ఆయుష్యిస్తాను కోరుకోమన్నాడు. అంటే ఈ జీవితం మీద నాకు ఇంకా మోహం ఉందా లేదా అని నన్ను పరీక్ష చేస్తున్నావా గోవిందా? నాకు అంత ఆశ లేదయ్యా, నువ్వు పంపించిన సంకీర్తన యజ్ఞం పూర్తయింది, నన్ను నీలో ఐక్యం చేసుకోమంటే అన్నమయ్య నువ్వు నా దగ్గరకు వచ్చేస్తే నీలాగా జోలపాట మళ్ళీ ఎవరు పాడతారయ్యా? నీకు గుర్తుందా, మా ఏకాంత మందిరంలో ప్రతిరోజు జోలపాట పాడతావు, ఆ జోలపాట పాడందే నేను నిద్రపోను కదా, ఆ జోలపాట నీకు గుర్తుందా అని వెంకటేశ్వర స్వామి అన్నమయ్య ఎప్పుడో పాడిన జోలపాటని మళ్ళీ అన్నమయ్యకే వినిపిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. అది విశేషం ఇక్కడ. జో అచ్యుతానంద జో జో ముకుంద, జో అచ్యుతానంద జో జో ముకుంద, రాధే పరమానంద రామ గోవింద. జో అచ్యుతానంద జో జో ముకుంద, రాధే పరమానంద రామ గోవింద. సంకీర్తన పాడుతుంటే మీకు కూడా నిద్ర వస్తుందా? మనం కాదండి, ఈ సంకీర్తన యొక్క లక్షణం ఏంటంటే ఈ జోలపాట పాడగానే ఎవరికైనా నిద్ర వస్తుంది. మనమే కాదండి, వెంకటేశ్వర స్వామే అన్నమయ్య జోలపాట పాడుతుంటే నోట్లో వేలేసుకుని నిద్రపోయేవాటండి. అన్నమయ్య అలాగా నీలాగా సంకీర్తన ఎవరు పాడతారయ్యా, నువ్వు ఎన్నేళ్ళలో కోరుకోమంటే నాకు అంత ఆశ లేదు స్వామి, నన్ను నీలో ఐక్యం చేసుకోమంటే శ్రీదేవి భూదేవి మీరైనా చెప్పండమ్మా అంటే అమ్మలిద్దరూ వచ్చి అన్నమయ్య గడ్డం పట్టుకుని అడుగుతున్నారట, అన్నమయ్య మా దగ్గరికి వస్తావా? అవునమ్మా, మీ ఒడిలో పడుకోవాలనిపిస్తోందమ్మా, స్వామివారికి చెప్పి నాకు మోక్షాన్ని ఇప్పించమని చెప్పండమ్మా అని అమ్మని అడుగుతుంటే అన్నమయ్య అయితే మా చివరి కోరిక ఒక్కటి తీరుస్తావా? అమ్మా ఆజ్ఞాపించండి అమ్మా అంటే శ్రీదేవి భూదేవి అడుగుతున్నాడు అన్నమయ్యని, ఒక్క సంకీర్తన పాడవా అన్నమయ్య అంటే అన్నమయ్య పులకించిపోయాడు. అమ్మా నా సంకీర్తనలు మీకు అంత ఆనందాన్ని కలిగించాయా? ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా అంటే స్వామివారు అంటున్నారట, అన్నమయ్య నీ సంకీర్తన గానానికి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోమయ్యా అంటే అలా అనకు స్వామి అని తన చివరి సంకీర్తన పాడుతూ స్వామివారిలో లీనమైపోతున్నాట ఆ మహానుభావుడు. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని, అంతర్యామి అలసితి సొలసితి, కోరిన కోర్పులు పోయని కట్లు తీరవు నీవవి తెంచక, భారపు పక్కాలు పాప పుణ్యములు
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద, వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద అని అన్నమయ్య ఆయన నందకాంశ సంభూతుడు కాబట్టి తన జీవితాన్ని ఒక పెద్ద జ్యోతిలాగా మార్చి ఆ జ్యోతితోనే స్వామికి హారతులు పడుతూ స్వామివారిలో ఐక్యమైపోతున్నాడట. జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వర. శరణాగత పారిజాతమా కోరిన సుధుల పాలి అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ కాలవాలమా, జయమంగళము నీకు సర్వేశ్వర. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్చితాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం మంగళం మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. శాంతి శాంతి శాంతి. ప్రపంచంలో ఉన్న అందరూ సమానమే అని చెప్పినటువంటి ఆ మహానుభావుని దివ్య చరిత్రను గానం చేసే భాగ్యాన్ని కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్నమయ్య హరికథ గానామృతం మనందరికీ చక్కగా వినిపించారు శ్రీ వేదవ్యాస శ్రీరామ్ భట్ భాగవతార్ గారు. వీరికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో అంతే అద్భుతంగా వీరికి వాద్య సహకారం అందించిన వారు వైలిన్ శ్రీ రెడ్డి రాజబాబు గారు, మృదంగం పులికంటి నరసింహన్ గారు, తబలా శ్రీ మంజునాథ స్వామి గారు. వీరందరికీ మా తరఫున ధన్యవాదాలు. అలాగే శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ రేపటి నాదనీరాజనం కోల్కతాకు చెందిన మధుమిత రాయ్ బృందం కథక్ నృత్యంతో మళ్ళీ కలుసుకుందాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన, వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ.